శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం, శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంతర్భాగముగా 597వ రోజు ప్రవచనం. శ్రీమదాంధ్ర మహాభారతంలోని 13వ పర్వము శాంతి సప్తకంలోని ద్వితీయ పర్వమైనటువంటి శాంతి సప్తకంలో ఆనుశాసక పర్వం. ఆ శాంతి సప్తకంలో ఆనుశాసక పర్వంలోని 5వది ఆఖరి అశ్వాసము లో పేజీ నంబరు 673 కందపై. అయితే ఇవాళ మనము 93 పద్యం చెప్తున్నాం. 90 పద్యాలు అంటే అప్పటికి 84 అయిపోతుంది. ఇంకా కరెక్ట్ గా 400 పద్యాలు ఉన్నాయి. ఇంకో 6 పద్యాలు చెప్పేసుకుంటాం. 400 నుంచి 6 పోతే 394 పద్యాలు మిగులుతాం. ఆ వాటిని మేము కాశీ వచ్చిన తర్వాత మాఘమాసంలో పూర్తి చేసుకుని సాధ్యమైనంత వరకు మాఘ పౌర్ణమి లోపలే ఈ ఆనుశాసక పర్వాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేయాలని ఆశ. అందుకే కాశీ నుంచి వచ్చిన తర్వాత మీకు ఈ ఆనుశాసక పర్వం పూర్తి అయ్యే వరకు కొంచెం టైమింగ్ పెంచి 2 గంటలు చేద్దాం. 7 గంటల 2 నిమిషాల నుంచి స్టార్ట్. 8వ తారీఖు నుంచి 7 గంటల 2 నిమిషాలకే ప్రారంభమవుతుంది. కొంచెం ఎక్కువగా చెప్పుకొని రోజుకి ఇంచుమించు 45 పద్యాలు కనుక చెప్తే, అలా 45 అయితే 45 90 2 4 9 360 అంటే మనకి ఇంచుమించుగా 8 రోజుల్లో 360 అయిపోతుంది. ఖచ్చితంగా 45 పద్యాలు చేద్దాం. ఇవాళ 90 కానీ మరి టైం దొరికితే 99 పద్యాలు కానీ దగ్గర కానీ ఆపేద్దాం. ఇవాళకి మాత్రం ఆపేద్దాం. మహాదేవ మహాదేవ మహాదేవ. చెప్పండి నాన్న. కందపద్యం. శృతి విహిత హింస హింసగ మతి తలపగా మదికి తలపగా రాదు ముని సమాజం విధి దుష్కృత తతి పాపెడు కొనియాడుగా నిర్వాణనుత దేవతల చేత స్తుతింపబడేటువంటి ఓ పార్వతీదేవి. ఇక్కడ శ్రీకృష్ణ లేకపోతే వేద విహితమైనటువంటి, వేదము నిర్దేశించినటువంటి హింస ఏదైతే ఉందో దాన్ని నువ్వు హింసగా పరిగణించకూడదు. ఎందుకనంటే అది హింస కాదు. ఎందుకంటే మునులు దానిని, అటువంటి హింసని, పాపముల యొక్క సమూహాన్ని పాపేటువంటి, పారదొలేటువంటి ఒక పుణ్యకర్మగా దాన్ని కీర్తిస్తూ ఉంటారు. కాబట్టి తర్వాత ఆటవెలది అని అహింస తెరగులన్నీ ఎరిగించి ఇంకనేమి వినగనిచ్చ చేసేదనిన రుద్రునడిగి నద్రిజ జనుల జీవన తెరగులెల్లా ఈ వన జనాభా అనే మాట శ్రీకృష్ణ అంటాడు. ఎవరు? నారదుడు. మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ కృష్ణని కృష్ణుడికి నారదుడు చెప్పాడు. అరే ఇలా ఈయన చెప్పేటప్పటికి ఏమని అడిగా అంటే అహింస తెరగుల అవన్నీ చెప్పించి ఇంకా నువ్వేమి వినాలనుకుంటున్నావు అని అడిగాడు రుద్రుడు అద్రిజని.
అద్రి అంటే కొండ, జ అంటే కొండ, కొండ నుంచి పుట్టాడు. అప్పుడు ఆవిడంటే జీవుల జీవన తెరణ, జీవన విధానాన్ని గురించి తెలుసుకోవాలి అని అనుకుంటుంది. అంతే అందయ్య మన జనాభా ఓ శ్రీకృష్ణ అన్నాడు నేను. సరే తర్వాత జనుల జీవనము తెరుగులెల్ల, జనుల జీవన తెరగులెల్ల వనజన అయిపోయింది కదా. జనుల దేవుడు శేషపతి అడిగిన నా దేవికి ఆ దేవుడు ఇట్లను, అడిగిన ఆ దేవికి ఆ దేవుడు ఇట్లను కాంత కాంత మానుష్యంబు కర్మభూమి, మానుష్యంబు కర్మ ఇలా అడిగేటప్పటికీ అప్పుడు ఆ మహాదేవితో ఆ మహాదేవుడు ఇలా అంటున్నాడు, ఓ కాంత, ఓ మహాదేవి, మానుష్యంబు కర్మభూమి, ఇది మనుష్యుడు అంటే నువ్వు కర్మభూమి అంటే కర్మలు తప్పదు ఇక్కడ. సుఖ దుఃఖ మూలములు, సుఖ దుఃఖ మూలములు, సుర తిర్యగాత్మకత్వం, అంటే సుర తిర్యగాత్మకం. సుఖాలు సుఖ దుఃఖములు, సుఖానికి దుఃఖానికి మూలములు అంటే నువ్వు మంచి కర్మలు చేసావు దేవతలు అయిపోతావు, అప్పుడు నీకు సుఖం. చెడు కర్మలు చేసావు అదిగో తిర్యగాత్మ అంటే పశువుగాను పక్షువుగాను పుడతావు, ఇది దుఃఖం. అది అట్లగుట విత్తంబు వలయు మనుజులకు, అట్లగుటకు విత్తంబు వలయు మనుజులకు, అట్లగుటకు విత్తంబు అంటే ద్రవ్యం, అది ద్రవ్యము చాలా ముఖ్యం. విత్తంబు అందువల్ల మనుషులకు ధనం కావాలి. ఎందుకని నువ్వు ఇది కర్మభూమి కదమ్మా, నువ్వు కర్మ చేయాలంటే నీకేముండాలి, నువ్వు ఒక హోమం చేయాలి, ఒక పూజ చేయాలి, విత్తం కావాలి కదా. అది తర్వాత ఎట్లన్నా విను ధర్మ కామములు విత్త సాధ్యంబులు, అది ధర్మ కామములు విత్త సాధ్యములు. నువ్వు ధర్మాన్ని గాని కామాన్ని గాని సాధించుకోవాలంటే అర్థం వల్లే కదా. చూడండి, అర్థాన్ని ధర్మ అర్థ కామాలు పెట్టారు. నువ్వు ధర్మం సాధించాలి, ఒక తీర్థయాత్ర చేయాలి, డబ్బులు ఎక్కడ వెళ్ళగలవా? సరే, ఒక కోరిక తీరడానికి ఎలాగో డబ్బు కావాలో తెలిసిందేగా. కాబట్టి ధర్మ కామములు నువ్వు విత్తముల వల్ల కదా, అర్థముల వల్లే కదా సాధించుకునేది. విద్య వార్త సేవ, విద్య వార్త సేవ కాశ్యత అర్ధ సిద్ధికి, విద్యా వార్త సేవ, విద్య వార్త సేవ కార్షత అర్ధసిద్ధికి మూలము, అర్థసిద్ధికి మూలము. అంటే నీకు డబ్బులు సంపాదించాలి, డబ్బులు రావాలి అంటే నీకు దేమే ఉండాలి, నీ దగ్గర విద్య ఉండాలి. అంటే రెండు, వార్త అంటే వార్త వాణిజ్యం ఉండాలి, రెండోది సేవలు. సేవలు అంటే ఇప్పుడు మనకి వాళ్ళకి కూడా సర్వీసెస్ అన్నమాట. ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక టీచర్, ఒక లాయర్, ఒక పోలీస్, ఇవన్నీ సర్వీసెస్ వల్ల. తర్వాత రెండోది ఏంటి, కార్షత అంటే కర్షకత్వం, కృషి. నువ్వు వీటి వల్లే కదా డబ్బులు సంపాదించేది, ఇంకో దాని వల్ల లేదు. వాళ్ళ కూడా నువ్వు డబ్బులు సంపాదించాలంటే వీటి వల్లే. అర్ధసిద్ధికి మూలము. విద్యవానికి అనవద్యతయును, విద్యవానికి అనవద్యతయును కర్షకునకు నేల కాల వెరుగుట. అయితే విద్యావానికి అనవద్యత అంటే విద్య ఉన్నటువంటి వాడికి ఏముండాలి, అనవద్యత ఉండాలి, అంటే నింద లేకుండా ఉండాలి. అంటే వాడు నిందాపరుడు అనుకోండి, వాడు చెప్పే విద్యను ఎవడు వినడు. రెండోది కర్షకునకు నేల కాలం, కృషి వాడికి ఏంటి, ఆ నేల కాలం తెలుసుకోవాలి, అంటే ఋతు ధర్మం తెలుసుకోవాలి. ఎప్పుడు విత్తనం నాటాలి, ఎప్పుడు దాన్ని కొయ్యాలి, ఏ ఏ విధమైనటువంటి నేలల్లో ఏ విధమైనటువంటి పంటలు పండించవచ్చు, ఇది అతను తెలుసుకోవాలి. తర్వాత జట్టికానికి ఏది సంభవించే అందు విలువ మొదలునగు లాభమును ఎడవ్యయము కలుగుటయు శివప్రదములు. అయితే జట్టికానికి అంటే వ్యాపారస్తుడికి ఉండాలి, ఏ వస్తువులు ఎక్కడ మంచి క్వాలిటీ దొరుకుతాయి, అంటే మంచి నాణ్యత దొరుకుతాయి. ఇప్పుడు కొన్ని వస్తువులు చూడండి, కొన్ని చోట్ల నాణ్యత దొరుకుతాయి, పైగా చవకగా దొరుకుతాయి. నాణ్యత దొరుకుతాయి, చవకగా దొరుకుతాయి.
కొన్ని వస్తువులు కొన్ని చోట్ల చూడండి అవి నాణ్యత ఉండవు, అదే వస్తువులు ఇక్కడ అలా ప్రియంగా ఉంటాయి, చాలా ఖరీదు కదా. కాబట్టి వాడు ఏం చేయాలి, చవకగా ఉన్న చోట నుంచి తీసుకొచ్చి ఈ ప్రియంగా ఉన్నటువంటి వాటి చోట్ల తీసుకొచ్చి వ్యాపారం చేస్తూ ఉంటారు. నాణ్యతగా ఉన్న వస్తువులు తీసుకొస్తుంది. ఇది ఇతనికి అలా చేయడం వల్ల వాళ్ళకి శుభప్రదం అవుతుంది అని చెప్పాడు. తర్వాత ఇక్కడ విశేషంలో కొన్ని శ్లోకాలు చెప్పారు. బ్రాహ్మడికి ఏది ముఖ్యమో అదే ఆ విశేషాలు శ్లోకాలు కూడా మనం వినటం మంచిది. చెప్పము. చాతుర్వర్ణ్యం మయా సృష్ట్వా గుణకర్మ విభాగిన, అంటే వాళ్ళ గుణములు వాళ్ళ కర్మల్ని బట్టి నేను 4 వర్ణాలు చేసేసి అన్నాడు. గుణములు అంటే వాళ్ళ గుణాలు. ఇప్పుడు అదే బ్రహ్మక్షత్రియ వైశ్యులు వాళ్ళు చేసే పనులను బట్టి కూడా అదే శమో దమస్ తపస్సౌచ శాంతి రాజ్యవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మం కర్మ స్వభావం. అంటే బ్రాహ్మణులకి ఇది కర్మ స్వభావం. ఏమిటి? ఇంత అంతరింద్రియగ్రహము, బహిరింద్రియగ్రహము, రుజుత్వము, తపస్సు, ఇవన్నీ కూడా. మరి క్షత్రియులకి కృషి గోరక్ష వాణిజ్య వైశ్యం కర్మ స్వభావన. అర్థమవుతుంది. కృషి గోరక్ష వాణిజ్య పరిచర్యాత్మకం కర్మసూత్రశాపై స్వభావ. కాబట్టి ఈ పై వాడికి ముగ్గురికి పరిచయం ఇదే అంతకు చెప్పారు. ఇదంతా నిజం చెప్తున్నా అంటే అండి, శాంతి అనుశాసక పరములు భగవద్గీతకి వ్యాఖ్యానములు. తర్వాత పశులను పాలించునతడు విసుగక ఏ మరక వాని విధములెరిగి ప్రోచి సమర్థుండగు వెరవున పసిగను సేవకుడు ధనము బడయు కాబట్టి ఈ పశువుల్ని పాలించేటువంటి వాడికి విసుగు విరామము ఉండకూడదు. తర్వాత రెండోది ఏంటంటే అంటే వాటి యొక్క విధాలు తెలుసుకోవాలి. అంటే వాటిని ఎప్పుడు పెట్టాలి, ఎలా పోషించాలి, ఏది పెట్టాలి, అవన్నీ తెలుసు. అలాగే యజమాని యొక్క మనస్సు తెలుసుకొని తాను అనుగుణంగా ప్రవర్తించేటువంటి ఈ సేవకుడికి చక్కటి అనేకమైనటువంటి మంచి సౌఖ్యము, సుఖము, ఐశ్వర్యము కలుగుతుందని చెప్పారు. తర్వాత వంచనయు జాడ్యము ఇంచుకనుక లేక ప్రభువు నిష్టమెరిగి వంచన అంటే వంచన ఉండకూడదు, అలాగే మోసం చేయకూడదు, జడత్వం అని. అలాగే ప్రభు యొక్క అంటే యజమాని యొక్క మనసు తెలుసుకొని పంచిన పని వెరవున కావించిన కర్మకరుడు విపుల అంటే ఆ యజమాని చెప్పిన ఆజ్ఞాపించిన పనికి వంచన లేకుండా తల వంచి చక్కగా పనిచేసి మంచి వెరవుతో పనిచేసినటువంటి ఆ కర్మపరుడు, ఆ సేవకుడు, వాడు మంచి ఐశ్వర్యాన్ని పొందుతాడు అన్నాడు. ఎందుకని? ఆయన యజమాని యొక్క ప్రేమకి పాత్రుడు. తర్వాత అని వెండియు కందపద్యం పరధన పరదారల నపహరింపయు అంటే పరధనాన్ని పరదారని అపహరించకపోవటము. ఇది అందరికీ పనికొస్తుంది ఈ ధర్మం. దేవపితృ సమారాధన అన్ని వాళ్ళు బ్రహ్మక్షత్రియ వైశ్య సూత్రులు దేవ పితృ సమారాధన చేయాలి. కరుణయు ప్రేమ కలిగి ఉండాలి. అతిథి సపర్యయు అతిథి అభ్యాగతులను ఆదరించాలి. గిరితనయ ఎల్లవారికి అందరికీ ఇవి సమాన ధర్మాలు, ఇవి అందరికీ సామాన్య ధర్మాలు. తర్వాతి ఘట్టం శివుడు పార్వతికి కర్మ పరిపాకము అంటే దీని యొక్క తీవ్రతను గురించి చెప్తున్నారు. విని అపర్ణాదేవి ఆవిడ అపర్ణ. ఈ అపర్ణ నామం చాలా గొప్ప నామం.
అపర్ణ గురించి 2-3 విషయాలు మాట్లాడుకుందాం. ఇది అప్రస్తుతం కాదని నేను. అపర్ణ అంటే అర్థం ఏంటంటే ఆవిడ శివుడి గురించి తపస్సు చేసేటప్పుడు కొన్నాళ్ళు పర్ణములు అంటే ఆకులు తిని చేసింది. తర్వాత పర్ణాలు కూడా మానేసింది. అప్పుడు ఆవిడ అపర్ణ అన్నారు. ఇది ఒక అర్థం. మీకు ఇంకో అర్థం చెప్తాను. శివుణ్ణి నమో వృక్షేభ్యో హరికేశ పశూనాం పతయే నమో నమః అంటుంది వేదం. ప్రతి వృక్షము హరికేశము అంటే ఆకుపచ్చదనం శివుడు అంటే చక్కగా ఆకులు పూలు. మరి మోడుపోయిన చెట్టు అది అపర్ణ, అది కూడా శివస్వరూపమే. ఇక రెండోది మూడోది అపర్ణ అంటే నీ రుణములు తీర్చున్నది అని అర్థం. ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన ఏదో కాలం కర్మం కలిసి రాక అప్పులు చేశాడు. సరే అప్పుది ఎలా తీర్చాలో తెలియట్లేదు. తీర్చిన వాళ్ళు తీర్చలేని చెప్పలేడు పాపం. అందుకని అయ్యా వచ్చే నెల ఇస్తాను. ఈయన ఒక రోజు జపం చేసుకుంటాడు. అప్పులు వాళ్ళు వచ్చి మాట్లాడుకుంటారు. ఈయనకి వినపడుతున్నాయి. ఇప్పుడు ఈయన ఆ పూజ చేసుకుంటున్నాడు. ఇంకా వాళ్ళు ఆగుతున్నారు. ఈయన వెళ్ళి చెప్పాలి. ఏం చెప్పాలి? ఏదో చెప్పాలి. అయ్యా ఇంకో నెలలో ఇస్తాను, ఇంకో 10 రోజుల్లో ఏదో చెప్పాలి. కానీ ఆ నెల 10 రోజుల్లో కూడా ఈయనకి వచ్చే అవకాశం ఏమీ లేదు. అప్పుడు ఇలా చేస్తూ ఉండగా ఈ లలితాసనం చేయకుండా కరెక్ట్ గా అపర్ణ అనే నామానికి వచ్చింది. అపర్ణ అంటే రుణములు తీర్చున్నది, అప్పులు తొలగించున్నది కదమ్మా. మరి నా అప్పులు తొలగించాల్సిన బాధ్యత కూడా నీదేగా అని ఆవిడ ప్రార్థన చేసింది. అయ్యో మళ్ళీ వెంటనే ఈయనకే వచ్చింది. మోక్షాన్ని కోరవలసినటువంటి తల్లిని మామూలు ఈ అప్పులు తీర్చమని అడుగుతానండి. సరే ఏదో నా తిప్పల్ని పడతానే అనుకున్నాడు. అమ్మ క్షమించమన్నాడు. ఈయన లలితాసనం కంప్లీట్ చేశాడు. వచ్చాడు బయటకు వచ్చి వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు. నమస్కారం అంటే అయ్యా నాకు తెలుసు మిమ్మల్ని చాలాసార్లు తిప్పాను. రేపిస్తాను, వచ్చే వారం ఇస్తాను, వచ్చే నెల ఇస్తాను అని అనేక విధాలుగా తిప్పాను మిమ్మల్ని. కానీ మిమ్మల్ని నేను ఇవ్వలేకపోయాను. కాబట్టి ఏదో విధంగా చేసి మరి వచ్చే నెలలో నేను ఏదో పాపం మాటలు సరే. అప్పుడు వాళ్ళు వెంటనే చెప్పారు, ఏమిటండి అలా అంటారు? ఏమిటండి అలా అంటారు అన్నప్పటికీ అదేంటి నేను మీ అమ్మాయి వచ్చి మాకు ఎవరెవరికి ఎంత ఇవ్వాలో ఇచ్చేసింది కదా, ఒక్కసారి ఆ పిల్లల్ని పిలవండి. ఆ పిల్ల మాటలు, ఆ పిల్ల చూపులు ఎంత బాగున్నాయండి అన్న. అసలు ఆయనకి ఆడపిల్లే లేదు. ఈ మాట విని ఆయన కరిగిపోయాడమ్మా. నేను కోరుకునేటప్పటికి వెంటనే నువ్వు ఇలా వచ్చే ఇచ్చావమ్మా, నాకు తెలుసుకోలేదని ఆ కళ్ళమని నీళ్లు పెట్టుకుంటాను. కాబట్టి అపర్ణ చాలా గొప్పన. చాలా మంది ఈ పేరు పెట్టుకుంటారు. అపర్ణ అని పేరు పెట్టుకుని పిల్లడు మాత్రం అప్పు అని పిలుస్తారు. ఇదో దరిద్రం, దౌర్భాగ్యం. కాబట్టి అపర్ణ అన్నాడు. అపర్ణాదేవి వర్ణంబుల కర్మంబులు, అపర్ణాదేవి వర్ణంబుల కర్మంబులు కాకంబు పొందు ప్రకారంబు చెప్పుమని పరమేశ్వరుని అడిగిన అపర్ణాదేవి వర్ణముల యొక్క కర్మములు, కర్మ పరిపాకముల గురించి చెప్పేటప్పటికి అప్పుడు ఆ పరమేశ్వరుతో ఇలా అంటారు. ఏమన్నారంటే తమ తమ కర్మములు తెరవు తప్పక చేసిన వారు దేవలోకమున సుఖములు పొందురు. ఎవరెవరి వాళ్ళ పనులు తెరవు తప్పక అంటే దారి తప్పక, నీతి తప్పక, న్యాయం తప్పక ఎవరి పనులు వాళ్ళు చేస్తే వాళ్ళు దేవలోకంలో సుఖాలు పొందుతారు. సో అని గుర్తుపెట్టుకోండి. బ్రహ్మ క్షత్రియ వైశ్యుద్ధుల్లో ఎవరు వాడి పని వాడు చేస్తే చాలు. నువ్వు కొత్తగా జపాలు, తపాలు, వ్రతాలు, తీర్థయాత్రలు ఏమి చేయగల నీకు నిర్దేశింపబడినటువంటి కర్మ. ఒక భర్త గాను, ఒక భార్య గాను
అనేక కొడుకు గాను, కోళ్ళ గాను, కూతురు గాను, అల్లుడు గాను, మనకు అనేకంగా ఇప్పుడు రోల్ ప్లేస్ మనకు అన్ని ఉన్నాయి. అలాగే నీ వృత్తి ధర్మం కూడా నువ్వు సక్రమంగా నిర్వర్తించు, నువ్వు వెళ్ళిపోతావు, దేవలోకంలో సుఖాలు పొందుతావు. తర్వాత క్రమ్మరి వచ్చియు పూర్వజాతి జన్మ కర్మమున మహర్తి పొందుదురు. వీడు పుణ్యలోకాలకు వెళ్తాడు, అక్కడ పుణ్యం అయిపోయిన మళ్ళీ వస్తాడు. అయితే వచ్చి ఎక్కడికి వస్తాడు వీడు? మళ్ళీ తను పూర్వం ఏ కులంలో జన్మించాడో ఆ కులంలో జన్మించి గొప్ప దశను పొందుతాడు. తర్వాత మహర్తి అని అవును, మహర్ది పొందుదురు మానిని. మహర్ది అమహార్ది అంటే గొప్పమైనటువంటి అర్థము, ధనాన్ని పొందుతారు. మానిని ఇమ్మెయి తప్పి ఎట్టి కృత్యముల చెరించి రజ్జనుల కట్టి కులంబున బుట్టు వాటిల్లు. అంటే ఈ విధాన్ని తప్పి ఎట్టి కృత్యములు ఇంకే విధమైన పనులు చేస్తే అట్టి కొలంబున పుట్టు జనులకు అట్టి కొలంబున పుట్టు. అంటే ఇప్పుడు బ్రాహ్మణుడు అనుకోండి, వాడు బ్రాహ్మణ పనులు చేయకుండా వైశ్య పనులు చేస్తున్నాడు అనుకోండి, అంటే వాణిజ్యం చేస్తున్నాడు. వీడు ఏమవుతాడు? వీడు వైశ్య కులంలో పుడతాడు. వీడు సేవకావృత్తి చేయని పనులు, వీడు సేవకుడే పుడతాడు, శూద్రుడే పుడతాడు. ఇంకోళ్ళ పనులు చేస్తే వీడు ఆ కులంలో పుట్టుదే అవకాశాలు ఉన్నాయి. పైగా వీడు దేవలోకం వెళ్తాడని చెప్పలేదు. అది తర్వాత కందపద్యం. ఎంతెంత మేలు చేసిన అంతంతియ కులమునెక్కుడై సమకూరున్ కాంత విప్రుడైన అత్యంతానందము అగులోకం అతనికి కలుగు. అయితే ఏం జరుగుతుంటే ఎంతెంత మేలు చేసిన నువ్వు ఎంతెంత గొప్పగా మేలు చేస్తే అంత గొప్పగా అంటే నువ్వు ఎంత గొప్పగా చేస్తే అంత పై కులంలో పుడుతూ ఉంటావు. ఈ అన్నిటికీ పెద్దది ఏమిటాయంటే విప్రకులం. బ్రాహ్మణ కులంలో పుట్టి పరమానందాన్ని పొందుతాడు చివరికి అని చెప్పారు. తర్వాత కాంత విప్రుడై చివరికి అత్యంతానందలోక అతనికి కలుగు. అత్యంతమైన ఆనందలోకం అతనికి కలుగు. తర్వాత వచనం అని చెప్పి మరియును ఉత్పలమాల ఆపదతూ చాలా చక్కటి ఇది. మళ్ళీ మీకు చెప్పాను కదా, ఇవన్నీ అంత అనుసాగపరంగా మీరు చూస్తే ఇది దైవాసుర సంపద్ విభాగ యోగం గురించి చెప్పేస్తారు. మనం కూడా చాలా కొంతమంది దైవాంశములతో పుట్టిన వాళ్ళం ఉన్నాం. మనం రాక్షస అంశాలతో కూడా పుట్టిన వాళ్ళం ఉన్నాం. ఇప్పుడు మీరు నిర్ణయించుకోరు, ఈ పద్యం అయింది రాదా, మీరు ఎప్పుడైనా దైవాసుర సంపద విభాగం చదవండి. చదివితే మీరు ఎవరి అంశతో పుట్టారో మీకు తెలుసుకోరు, మీకే తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ పద్యంలో కొంతవరకు చెప్పారు. ఒకటి, ఆపదలందు తూలక ఎప్పుడన్నా వచ్చింది. ఇదే భర్తృహరి సుభాషితాల్లో రాశాడు, ఆపదలందు ధైర్య గుణం. ఆపద వచ్చేప్పటికి పడిపడేవాడు, అలాగ సరే వచ్చింది చూద్దాం, దీన్ని ఎలా తగ్గించాలి అని అంటాడు. కుంగిపోయి ఎవరికైనా ఒక చిన్న ఆపద వస్తే చాలండి, వాడు జనాల్ని విరగదొక్కేస్తాడు, విరగదొక్కుతాడు. మీకు తెలియదండి, అది తెలియదండి, ఇది తెలియదండి, ఇది తెలియదు. ఎదటి వాడికి కొండంత ఆపదడికి ఏంద్రా, కొండే కదా, మెట్టుగా ఎక్కేసాం అంటాడు. వీడికి ఒక చిన్న గుట్ట కూడా కాదు, ఒక చిన్న బెడ్ల బండరాయి అంటే కొంచెం ఎగిరి దుకేసి అయ్యి బాబోయ్ బాబోయ్, అదేంటో నువ్వు నాకు కొండ ఎక్కేసాను, ఆ కొండ అయితే ఎక్కచ్చండి, బండరాయి కదా ఇది. ఇది ఒక విచిత్రం. కాబట్టి ఆపదలు వచ్చినప్పుడు నిలబడాలి, వాడు మనిషి. ఆపదలందు తూలక సిరి నంది మదింపక చెప్పారు. ఎప్పుడు మంచి ఐశ్వర్యం వచ్చింది అప్పుడు ఓకే మదించిపో, మత్తెక్కిపో. ఆపదలందు ధైర్యం, అంచిత సంపదలందు తాల్మయున్.
భర్తృహరి సంపాదించాలండి బ్రహ్మాండమైన సంపదలు. అప్పుడు నీకు తాల్మి ఓర్పు ఉండాలి. అప్పుడు వాడు మదించకూడదు, విర్రవీగిపోతాడు. చూడండి, ఇదే నరం మీద పుండు నలంతరపు సిరి, నలమంతరపు సిరి నరం మీద పుండు. తర్వాత శౌర్య వృత్తిమై పాపుల గెలిచి, అది శౌర్య వృత్తిమై పాపుల గెలిచి అంటే అప్పుడు అవసరం వచ్చింది పాపుల్ని శౌర్యంతో కలగడం. ఆది బాహుపటు శక్తి భర్తరాజు వాడి దానికి ఇది ఇంచుమించు అదే ఉంటుంది. ఆపదలందు ధైర్య గుణమంచిత సంపదలందు తల్మియున్ భూపసభంతరాళముల పుష్కల వక్షతురుత్వమాజి బాహాపటు శక్తియున్ విద్వేషమునందను విద్యయందు వంచా పరివృద్ధియున్ ప్రకృతి జన్య గుణములు సజ్జనాళికి. ఉత్తరం వచ్చింది, అది బాహాపటు శక్తిని చూపించాలి. తర్వాత పాపుల గెలిచి ఆర్జవము అంటే రుజుత్వం ఉండాలి. తర్వాత బంధు జనాలికి ఆర్యకోటికి చూపుచు అంటే బంధువులకి పెద్దల పట్ల రుజుత్వంగా ఉంటాడు, సిన్సియర్ గా ఉంటాడు. దీనులను కరుణ చూచి తన దగ్గరకు వచ్చినప్పుడు దీనుల పట్ల ఆయన దయ కలిగి ఉంటాడు. తగన్ తలమాత్ర బ్రోచు వాళ్ళని చక్కగా ఎంత ఆదుకోవాలో అంత ఆదుకుంటూ దీనుల్ని. కోపము లేక అంటే కోపము లేక ఉండేటువంటి వాడు మనకి దివ్యాంశమును. ఇటువంటి వాడు ఎవడంటే దైవాంశ సంభూతుడు. ఇవేమైనా మీలో ఉన్నాయేమో చూసుకుని దైవాంశ సంభూతుడు. దీనికి ఆపోజిట్ రాక్షసాంశం సంభూతుడు. ఆపదలు వచ్చినప్పుడు పడిపోవడం, సంపదలు వచ్చినప్పుడు పొంగిపోవడం, తర్వాత మనకి అవసరం వచ్చినప్పుడు బాహాశక్తులు వదలకపోవడం, ఇటువంటివన్నీ కూడా రాక్షసాంశం. జీవుల్ని కరుణించుకోవడం, బంధువుల పట్ల ఇవర. తర్వాత అనిన విని గౌరి కొందరు మనుజులు సంపద సుఖించి మన కొందరు లేమి మరి కొందరు లేమి అలంగి సుఖపడుతురు. ఏమయ్యా చూస్తూ ఉంటాం, కొంతమంది సుఖ సంపదలతో తేలిపోతూ సిరి సంపదలలో తేలిపోతూ సుఖ సౌఖ్యాలను అనుభవిస్తూ, మరి కొంతమంది ఆ పేదరికంలో మగ్గిపోతూ. ఎందుకని? వినవలతున్ కారణము వినుబంపు శివ అన్నారు. నేను దీనికి కారణం తెలుసుకోవాలనుకున్నాను శివ, చెప్పయ్యా అన్నాడు. చంపకమాల శంభుడిట్లను దయన్ బలి భిక్షము పెట్టలేని, అది దయన్ బలి భిక్షము పెట్టలేని కుందిన చెలి చుట్టము పిలిచి దీనత వాపి అపాప వృత్తిన చెల్లిన తొలిబాము కల్గునరు లెస్సగా మంచు విధాత. ఇప్పుడు ఇక్కడ బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు చెప్పాడు ఈయన అసలు దేవుడు మనకు అనేకమైనటువంటి సందేహాలకి ఇప్పుడు ఈవిడ అడిగిన ప్రశ్న సమాధానంగా ఉంటుంది. ఏమని చెప్పారంటే ఈయన, సరే చెప్తాను. దయన్ భిక్షము పెట్టలేదు అంటే దయతో బలి అంటే ఈ పశుపక్షాదులకి బలి, యాచకులకు భిక్షము పెట్టక కుందిన అంటే చింతి పిచ్చిపోయి, అయ్యో నేను పెట్టలేకపోతున్నాను, అయ్యో నేను చేయలేకపోతున్నాను అని కనీసం. అయితే చెయ్యగలిగి నువ్వు చేయలేకపోతున్నావు అనుకోకూడదు. ఆయనకి తెలుసు నువ్వు ఎలా చేయవు. నువ్వు చెయ్యాలని ఉండి చెయ్యలేకపోతున్నప్పుడు చెయ్యలేను అని నువ్వు మనసులో చింతిస్తే చెలి చుట్టమున్ పిలిచి ఇది మొదటి చెప్పింది. అయ్యో అంటే నువ్వు మానసికంగా బాధపడుతున్నావు,
నీకు చెయ్యాలని ఉంది కానీ చెయ్యలేకపోతున్నావు. ఇంకోటి ఏం చేశాడు, చెలి అంటే స్నేహితుడు చుట్టముల్ని పిలిచి దీనత వాపి దీనత అంటే వాళ్ళల్లో ఉన్న దైన్యాన్ని పోగొట్టి అపాప వృత్తి చెల్లిన అంటే అపాప వృత్తి చెల్లిన అంటే కిందటి జన్మలో నువ్వేం చేశావు, నువ్వు కలుషరహితమైనటువంటి ప్రవర్తన కలిగి చెల్లుల్ని చుట్టాలని నువ్వు చక్కగా వాళ్ళ దీనత పాపావు. అటువంటి వాళ్ళకి వాళ్ళకి మంచి ఐశ్వర్యాన్ని వచ్చే జన్మలో భగవంతుడు ఇస్తాడు. సో కొంతమంది ఐశ్వర్యవంతులుగా ఎలా పుడుతున్నారో మీకు అర్థమైందే. వాడికి పెట్టాలని ఉంది కింద జన్మలో, వాడు పెట్టలేకపోయాడు. అయ్యో పశువులకు పెట్టాలని నిజంగా పెట్టలేని స్థితిలో ఉన్నాడు. పెట్టగలిగి ఉండి కూడా పెట్టలేకపోతున్నాను అనుకుంటే వాడు అది తప్పదు. అప్పుడు వాళ్ళకి రెండు, నీ స్నేహితులకి చుట్టాలని వాళ్ళ దైన్యం బాపిన వాళ్ళ తొలి భావన అంటే కిందటి జన్మలో బాపితే ఈ జన్మలో నీకు ఐశ్వర్యం వస్తుంది. అది తర్వాత నిష్కృపాత్ముని అతిలోభ దూషిత నిష్కృపాత్ముని అంటే నిష్కృప దయలేని వాణ్ణి, నిష్కృప దయలేని వాణ్ణి, తర్వాత అతిలోభ దూషిని పరమ లోభి, ఉన్నదల్లా దాచేసుకుందాం ఎవరికి కనపడకుండా దాచేసుకుందాం అనుకునేవాడిని. దుర్గతి దుఃఖితి చేయు ఆ వనజనాభుడున్నాడే, ఆయనకు ఒకళ్ళ మీద ప్రేమ లేదు, ఒకళ్ళ మీద పగలేదు, ఒకళ్ళ మీద ఇష్టం లేదు, ఇంకొకళ్ళ మీద అయిష్టం లేదు. వీడు చూస్తాడు. కాబట్టి నీ జన్మల్లో చక్కగా వీడున్నాడు, ఒకడున్నాడు, వాడికి పాపం పెట్టాలనుంది కానీ వాడికే లేదు. వాడు ఇంకొన్నాడు, వాడు పక్కగా పాపం వాళ్ళ స్నేహితులను వాళ్ళని పిలిచి పెడుతున్నాడు. ఇంకొన్నాడు, వాడు పరమలోభంతో నా దగ్గర ఉంటే కదరా నాయనా నీకు ఇవ్వడానికి, నా దగ్గరే ఉంది బూడిదే, సరే నీకు బూడిదే వస్తుందేరా నాయనా అన్నాడు. కాబట్టి ఇలా నువ్వు చక్కగా ఇస్తే వస్తుంది. మనకి మన స్లోగన్ గుర్తుందిగా, ఇస్తే వస్తుంది. కాబట్టి ఇవ్వడానికి అందరూ రావాలని వచ్చేయాలి ఫస్ట్. ఎలాగంటే ఇప్పుడు మీరు నీరుందనుకోండి, జలపడింది, నువ్వు తోడిన కొద్దీ ఊరుతుంది. అది ఊరుతుంది కదా అని చెప్పి నువ్వు అలా అనుకో, అది ఎప్పుడు నిండదు, అది పైగా పాడైపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక నుంచి పంచుకున్న పాలు మంచి పెంచునోయి, మురగబెట్టుకున్న పాలు విరిగిపోనోయి అన్నాడు కవి తెలుగు. కాబట్టి నిష్కృప దయ లేకుండా లోభంగా ఉన్నాడు వాడిని లేకపోతే ఈ జన్మలో వీడు ఇలా పడిపోతాడు. ఆ జన్మలో దాచుకున్నాడు, ఈ జన్మలో పడిపోతాడు. కాబట్టి ప్రయత్న పూర్వకంగా దానం చేయడం, అవకాశాలు అన్ని సమయాల్లో రావు, సంపాదించుకునే అవకాశాలు వస్తాయి. అది చెప్పండి. కందపద్యం. విను మలుకయు కూర్మియు లేవనవద్య జనంబులందు విధికిన్ మును చేసిన కర్మము ఫలం అనుభవము గోచరము చేయు అంతియ వనవద్య. ఓ పాపము లేని పార్వతి, గుర్తుపెట్టుకో, విధికి బ్రహ్మదేవుడికి ఒకళ్ళ పట్ల ఇష్టము, ఇంకోళ్ళ పట్ల అయిష్టము, ఒకళ్ళ పట్ల ప్రేమ, ఇంకోళ్ళ పట్ల పగ లేవు. వారి వారి కర్మలని అనుసరించి వాళ్ళకి ఆయా ఫలాలు ఇస్తుంటారు. వారి వారి కర్మల్ని అనుసరించి ఆయా కర్మలు పెడతాడు. ఇప్పుడు నువ్వు వేప విత్తనం నాటి లేదా తుమ్మ విత్తనం నాటి వాడికి మామిడి పళ్ళు వచ్చేసారని ఏడిస్తే వాడు మామిడి పళ్ళు నాటాడు. మరి మామిడి పళ్ళు విత్తనాలు రెండు మామిడి పళ్ళే వస్తాయి. మరి నీకు ఇంకేది వస్తాయి, ఎందుకు వస్తాయి అని చెప్తారు. తర్వాత
విశేషంలో శ్లోకం. విశేషంలో మంచి శ్లోకం అండి ఇది. సమోహం సర్వభూతేషు అది సమోహం సర్వభూతేషు నమే ద్వేషో నమే అస్తి ద్వేషో అస్తి. నా ప్రియం. నాకు నా మోహం నమోహం, నాకు ఎవరిపైనా మోహం లేదు. నా ద్వేషం వస్తే నాకు ఎవరిపైన ద్వేషం లేదు. యో భజంతి తుమ్ యో భజంతి తుమాం యో భజంతు తుమాం భక్త్యా మయితే తేషు చాప్యహం. నన్ను భక్తిలో కొలిచినటువంటి వాళ్ళకి ఎవరు ఏ విధంగా కొలిస్తే వాళ్ళకి ఆ ఫలం వచ్చేస్తుంది అంతే. అంటే నాకు ఎవరి పట్ల ప్రేమ లేదు, ఎవరి పట్ల పగ లేదు. అందుకే కొన్ని అర్జునుడు కొడుకు చనిపోతుంటే ఆయన ఏం చేయలేదే, అంటే వాడి కర్మ అక్కడ అయిపోయింది అంతే, తీసేశాడు ఆయన. తర్వాత వచనం అని ఎరింగించి వెండియు ఆట వెళ్ళదు. ధనము కలిగి ఉండి ధవళాక్షి కుడువక కట్టకుండు పరమ కష్ట జనములు ఒరుగులెత్తి చెప్పను ఉపకారులై తొలి పుట్టినందు మనిన అది. కొంతమంది ఉంటారండి, మనం చూస్తూ ఉంటాం చూడండి, మంచి ఐశ్వర్యం ఉంటుంది, వాడు తినలేడు, మంచి బట్ట కట్టలేడు, వాడు అనుభవించడు, వాడు తినలేడు, వాడు తినడానికి షుగరు, బీపీ, అల్సరు అన్నీ ఉంటాయి. సరే బట్టలు కట్టుకోవడానికి ఏవో వాడికి ఉండాల్సిన సమస్యలు ఏవో వాడికి, వాడు తినను లేడు, వాడు ఇటు రాదు. కాలేదమ్మా, కుడువక కట్టకుండు పరమ కష్ట జనములు. అది పరమ కష్ట జనములు. వీళ్ళు నిజంగా మామూలు కష్టజనులు కాదు. కష్టజనులు అంటే పాపాత్ములు. ఒత్తి చెప్పను ఉపకారులై తొలు అంటే వీళ్ళు ఎటువంటి వాళ్ళు, ఇద్దరు జన్మలో ఈ పక్క వాళ్ళు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ నాన్న, ఎవరో ఒకటి, ఒరే వాడికి దానం చేయరా నాయన, ఒరే దానం చేయరా, ఇస్తే మనకు వస్తుందిరా అంటే, సరే ఇష్టం లేకపోయినా సరే, సరే రమ్మను, బ్రాహ్మణుడు చూడ, సరే ఆయనకు బియ్యించి అని ఇస్తాడు. పాపం వాడు జన్మలో ఇస్తున్నాడు. వాడు ఎలాగా? బై ఫోర్స్, అండర్ ప్రెషర్. అలా ఇచ్చిన వాడు ఏమవుతాడు? సరే ఇచ్చాడు, అయిపోయింది, వాడి కాలం చెల్లిపోయింది. వచ్చే జన్మలో బ్రహ్మాండ ఐశ్వర్యాన్ని పడతాడు, కానీ అనుభవించడు. చాలా మంది చూసారు, కొంతమంది ఐశ్వర్యవంతులు, వాడు అనుభవించలేడు. వాడు అలా కొంతమంది ఉంటారని ఇంట్లో 100 డ్రెస్సులు ఉంటాయి, వాళ్ళు ఎప్పుడు 1 2 డ్రెస్సులు వేస్తుంటారు. ఎక్కడ అయిపోతాయి? లేకపోతే తిండి అంతే, వాడు తినడు. సంపాదించాలి. ఒక్కొక్కప్పుడు సంపాదించడం కోసం తినలేడు, ఉన్నానికి వచ్చేటప్పటికి వాడు తినలేని స్థితికి వెళ్ళిపోతాడు. అది సరే, ఇలా పడిపోయాడండి వీడు. ఇది వీడి పరిస్థితి. చూడండి, మనము బై ఫోర్స్ కనుక చేస్తే వచ్చే జన్మలో మనకు వస్తుంది, కానీ అనుభవించలేని ఐశ్వర్యం వస్తుంది. ఏం భారతం అండి, వినండి. చాలా భారతం ఏదో పెద్దవాళ్ళకి మంచిగా, ఇవాళ హిమకు వచ్చి అంటుంది, ఇందాక చిన్నప్పటి నుంచి ఎందుకు వినలేదా అని తెలుస్తుందండి. శాంతి అనుశాసిక పర్వాలు, ఎందుకంటే ఇవి ప్రాణ పర్వాలు. మన ఉద్దేశంలో భారతం అంటే ఏదో వాళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, వీడు వాడిని చెప్తారు, వీడిని చంపేస్తారు, అయిపోతుంది. ఆఖరి శ్వాసంలో ప్రవేశించేసి, ఆఖరి శ్వాసంలో కూడా ఇంచుమించు మనకి ఇంకొక 400 పద్యాలు చెప్పుకుంటే రఫ్గా అయిపోయింది. తర్వాత ఏముంది, మళ్ళీ కథలోకి వెళ్ళిపోతాం. మనం ఒకసారి మళ్ళీ పాండవుల కథలు వెళ్ళమంటే టక 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 అయిపోతాయి. ఆట వెళ్ళదు. తమకు ధనము లేక
తమకు ధనము లేక తగు భోగములకెవ్వరైనా నడపమను సుఖాఢ్య జనులు నడపమను సుఖాఢ్య జనులు తొల్లి పేదవారు తొల్లి పేదవారు ఉల్ల మర్దులకెప్పుడు అది తొల్లి పేదవారు ఉల్ల మర్దులకెప్పుడు పెట్టగోరుచుండి గత జన్మలో ఇది మనం వెనక నుంచి రావాలి. గత జన్మలో వాళ్ళు చాలా పేదవాళ్ళు, కానీ మనసులో పాపం ఎప్పుడున్నా అవకాశం ఉంటే చక్కగా ఓ 10 మందిని పిలిచి భోజనం పెట్టుకుందురా, ఓ 9 మంది ముత్తైదులను పిలిచి చక్కగా బట్టలు పెట్టుదాం, ఇలా వాళ్ళకి ఏదన్నా ఆ 9 మంది బాలలను పిలిచి పెట్టుదాం, ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. కానీ ఏది మనకి లేవు కదా. ఇది నిజంగా లేకుండా మనలో చాలా మందికి ఉండి లెక్క పెట్టుకోవడానికి టైం లేక మనం పెట్టాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఉండి 9 చీరలు నిజంగా మీరు పెట్టగలరు, అని అయ్యో మోత పెట్టలేమండి అని వాళ్ళు పెట్టలేక పెట్టాలనుకునే పేదవారు చెప్పమ్మా. లాస్ట్ 2 లైన్స్ అర్ధులకు ఎప్పుడు పెట్టుకోరుచున్నా, అభ్యర్థులకు ఎప్పుడు పెట్టాలనుకునేవారు కానీ వాళ్ళు పెట్టలేదు. అటువంటి వాళ్ళు ఈ జన్మలో ఏమవుతారు? ఇప్పుడు ముందర పద్యానికి ముందర తమకు ధనము లేక తగు భోగములకెవ్వరైనా అంటే తమకు ధనము లేక అంటే వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవడం. ధనం లేకపోయినప్పటికీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండదు, కానీ ఇతరుల సహాయంతో వీళ్ళు అన్ని భోగాలు అనుభవిస్తారు, హాయిగా అన్ని భోగాలు అనుభవిస్తారు. ఏదో వస్తారు, వీడంటే వాళ్ళకి ఇష్టం. ఒక మంచి రిచ్ ఫ్రెండ్ ఉంటాడు, రారా మనం చెప్తున్నాం, మనం ఇటు వెళ్దాం రారా, అటు వెళ్దాం రారా, ఇటు వెళ్దాం రారా, నువ్వు అనుభవించరు. వీడి దగ్గర ఏమీ లేకపోయినప్పటికీ వీడు అనుభవిస్తూ ఉంటాడు. ఎందుకని? వీడు గత జన్మలో వీడి దగ్గర లేదు, కానీ పెట్టాలి అనుకున్నాడు. అంటే వీడు పెట్టేశాడు కాబట్టి వీడికి ఈసారి అనుభవిస్తున్నాడు. ఇప్పుడు కూడా లేదు కానీ అనుభవిస్తున్నాడు. ఎలా అనుభవిస్తున్నాడు? కింద జన్మ. సరే, మానసికంగా ఎంత పవర్ఫుల్, ఎంత ఇదో మీకు అర్థమైందిగా. మీకు చక్కగా అనుభవిస్తారు. ఇది నిజంగా చెయ్యలేని పరిస్థితి చేస్తుంది, మీరు ఈ భోగాలను చక్కగా అనుభవిస్తారు. తర్వాత ఆయాస పడకుండా నర్దంబు సేరుడు వారు పాత్రధనము జనంబు దార పిలిచి తొలు మేనబెట్టిన అలగు దయాఢ్యులు. గత జన్మలో వాళ్ళు ఒకళ్ళని పిలిచి ఆయాస పడకుండా వాళ్ళు కొందరు జన్మలో కాబట్టి వాళ్ళు గత జన్మలో వాళ్ళు పిలుస్తూ ఉంటారు, వాళ్ళు పిలిచి అర్థుల్ని పిలిచి చెప్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి అంటే ఏ విధంగా కష్టపడకుండా వీళ్ళకి డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి. కష్టపడకుండానే వీళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి. గుర్తు పెట్టుకోండి. వీళ్ళకి కొంతమందికి ఎందుకని కింద జన్మలో వీళ్ళు తగినటువంటి వాళ్ళకి. ఓ బ్రాహ్మణుడు పాపం, ఆయనకి అన్నం పెట్టాలి. ఆయన నిన్నేం అడగలేదు, నువ్వు వెళ్ళి అయ్యా రండి ఆయనకి తీసుకెళ్ళి ఆయన అన్నం పెట్టేస్తాడు, ఆయనకి బట్టలు ఇస్తాడు, ఆయనకి కావాల్సిన ఏదో ఇస్తాడు. అలా నువ్వు వారు నిన్ను అడగకపోయినా వాళ్ళు పాత్రులైన వాళ్ళకి ఆ సరైన దానం కనుక నువ్వు చేస్తే, ఏమవుద్ది? నీకు ఈ జన్మలో అసలు పెద్ద కష్టపడకుండానే డబ్బులు వచ్చేస్తాయి. చూసారా? కొంతమంది కనిపిస్తుంది సార్, ఇప్పుడు మీకు చాలా సందేహాలు తీరిపోతాయి.
సార్ నేను ఎంతో కష్టపడతాను సార్, నాకు ఎందుకో శ్రమ రాదు. ఇంకొంతమంది అసలు శ్రమ పడ్డు వాడికి డబ్బులు వచ్చేస్తాయి. ఇంకొంతమందికి శ్రమ పడితే వస్తాయి. ఆ 3 చెప్తున్నాను మహేశ్వరుడు. కొంతమంది శ్రమ పడితే వస్తాయి, కొంతమందికి శ్రమ పడకుండానే కొంచెం తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బులు. కొంతమంది ఎక్కువ శ్రమ పడ్డారు రావు. అది కారణము ఉంది. అది సంగతి. భారతం చదివితే మనకు తెలుసు. ధన సిద్ధి బహుళ యత్నముల కలుగు. అది ధన సిద్ధి బహుయత్నముల కలుగు మనుజులు పూర్వజన్మమున అర్థులు తమ్ము నుడుగా తాపక. పూర్వజన్మలో వీళ్ళు ఏం చేస్తారు? అర్థులు అంటే అర్థులు వీళ్ళు కొంతమందిని వీళ్ళు అడుగుతారు. ఎలా అడుగుతారు? తమ నుడుగా అంటే తమకి ఉడుగ తాపక అంటే తమ్ము నడుగ అంటే వాళ్ళని అడిగిన తర్వాత ఇస్తారు. బాగా వీళ్ళు పట్టుకోవాలని చాలా జాగ్రత్త. కొంతమంది అంటే వీళ్ళు అడిగినప్పుడు దాచుకోకుండా ఇచ్చేస్తారు. అటువంటి వాళ్ళకి ఈ జన్మలో ఎలా వస్తుంది? ఎంత కష్టపడితే అంత డబ్బులు వస్తాయి. నువ్వు అసలు వాడు అడగకుండానే పాత్రుడైన వాడికి ఇస్తే నువ్వు శ్రమ పడకుండానే డబ్బులు వచ్చేస్తాయి. ఇంకొంతమంది ఉన్నారు, చాలా ముఖ్యమైనది. ఆయాసమునను విత్తాగమం బెడలెడు జనులు ముందరి పుట్టుకన కృపావిహీనులై యాచకులను అలయించి పిదప వాడు చాలా కష్టపడతాడు. వాడు ఏదో హెర్క్యులస్ టాస్క్, చివరికి వాడికి ఫలితం రాదు. కాబట్టి ఇప్పుడు నువ్వు జాతకాలు చూపించుకోవడం కాదు. వాడు కొంతమంది మనకు అలవాటు ఉంది, ఏమండి ఏమన్నా డబ్బులు మాకు కొంచెం అవసరం ఉంది అంటే నువ్వు చెప్పేసేయి. మనకి అసలు నిర్ణయాలు ఎలా ఉండాలి తెలుసా? క్షణాల్లో ఉండాలి. ఇప్పుడు నువ్వు ఒకటి వచ్చావు, సార్ నాకు 1,00,000 రూపాయలు ఇస్తారన్నారు. నువ్వు ఇవ్వగలవో లేదో నీకు ఇవాళ తెలుసో తెలీదా? ఇవాళ తెలియంది నీకు రేపు ఎలా తెలుస్తుంది? నేను రేపు చెప్తానండి. రేపు వీడేం చెప్తాడు? 24 గంటలు వాడు ఆ పిచ్చోడు ఆఫీసులో కూర్చుంటాడు. 24 గంటలు ఆ పిచ్చోడు వీడిస్తాడేమో. అయ్యో ఆలోచించలేదండి, రేపు చెప్తాను, ఎల్లుండి చెప్తాను, ఇలా అంతా చెప్పి అలా ఆలోచించారండి, నాకు కుదరట్లేదు అంటే. అటువంటి వాడు, అలా వాడిని ఇబ్బంది పెట్టినటువంటి వాడు వచ్చే జన్మలో నువ్వు ఎంత ఆయాసపడినా నీకు డబ్బులు. చాలా మంది మరి మీకు కూడా యు మస్ట్ హావ్ కమ్ అక్రాస్ సచ్ పీపుల్. సార్ నేను తీసుకున్నాను సార్, నాకు ఎందుకు రాదు, అదే మా పక్కన వాడు ఇట్లా అనగానే వచ్చేస్తుందంటే గత జన్మలో వాళ్ళు ఏడిపించావు నాన్న, మరి ఏం చేస్తాం? జన్మలో అనుభవించు. మరి నువ్వు ఎవడి ఏ విత్తనం నాటితే ఆ విత్తనం ఆ ఫలం వస్తుంది. సో ఇక్కడ నువ్వు ఆ విత్తనం నాటావు, ఆ ఫలం అనుభవించు, మరి తప్పదు. కాబట్టి ఈ పిచ్చి వేషాలు వేయకూడదు. నిన్ను ఒకటి అడిగాడు, నీకు ఆ క్షణం తెలుసు నువ్వు ఇవ్వగలవా లేదా, చెప్పేసే, అయ్యా నేను ఇవ్వగలను, నేను ఇవ్వలేను. నాంచి వాడికి ఆచిపెట్టి చీ కాదండి. అప్పుడు వాడు పడే శ్రమ పాపం ఇవాళ నీకు బాగానే అనిపించవచ్చు, అది భవిష్యత్తులో తెలుస్తుంది. కాబట్టి దానం చేసేటప్పుడు జాగ్రత్త. నువ్వు పిలవకుండా ఇస్తే అసలు నీకు అలవకుండా డబ్బులు వస్తాయి. పిలిచిన వాడు నువ్వు అడిగినప్పుడు ఇస్తే నువ్వు కష్టపడింది ఎంత కష్టపడి అంత వస్తుంది. వాడు నీ దగ్గరకు వచ్చాడు, వాడిని నువ్వు అల్పించావు అంటే వాడిని బాగా విసిగించావు, అప్పుడు ఇచ్చావు. తర్వాత ముదిసి ధనేశుడగు నరుండు ప్రాయంబునాడియక
గండడంగి గండడంగి తొంటి భవమున నీగికి భవంబున ఈగికి తొడగినతడు. తొడగిన ఒకడున్నాడు మంచి ప్రాయంలో ఉండగా వాడు ఎవరికి ఏమి ఇవ్వలేదు, ఎవరికి ఏమి సహాయం పడలేదు. ఏదో ఇక ముసలిదనం వచ్చేసిన తర్వాత వృద్ధనారీ పతివ్రత అన్నట్లుగా వీడు అప్పుడు ఇవ్వడం ప్రారంభించాడు. కాబట్టి వీడికి వచ్చే జన్మలు ఏమవుతుంది, వీడు మంచి యవ్వనంలో ఉండగా ఏమీ ఉండదు, చాలా కష్టపడతాడు. కొంచెం వీడికి అన్ని అవయవాలు ఉడికిపోయిన తర్వాత అన్నం సరిగ్గా తినలేడు, తర్వాత ఏది సరిగ్గా వినపడదు. ఏదో ఇలాంటి అవయవాలన్నీ వచ్చిన తర్వాత వీడి కొడుకు మంచి స్థితిలోకి వచ్చి ఒక పెద్ద ఇల్లు పడతాడు, చక్కగా హంసధూలికా తల్పాలు, తర్వాత లేకపోతే తినొచ్చు, ఏదో కాదు ఏది చేయడానికి అవకాశం. నీకు ఐశ్వర్యం ఉంటుంది కానీ అనుభవంలోకి రాదు. ఎందుకని? నువ్వు కిందటి జన్మలో నువ్వు మంచి యపనంలో ఉండగా ఎవరికి ఇవ్వాల, ముసలితనంలో ఇచ్చావు, ఇప్పుడు కూడా నీకు ముసలితనంలో వస్తుంది. ఇవన్నీ మనం అందరం డెఫినెట్ గా ఇటువంటి ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ పీపుల్ వీ హ్యావ్ కమ్ అక్రాస్ మీరు చూస్తారు. అందులో కొంత మనం కూడా ఉండవచ్చు, తప్పులేదు. కాబట్టి మనం చూసుకోవద్దు, గత జన్మలో మనం ఏం చేసామో అర్థం చేసుకోవద్దు. తర్వాత కలిగియుండియు తెవులుల గతనన, అది కలిగియుండియు తెవుల గతన, భోగములు భుజింపగలేని మర్త్యుడు, గిరీంద్రతనయ తొలుమేన రోగములు కలిగి తనికి చచ్చునప్పుడు దానంబు చేసిన ఎట్టివారు. గత జన్మలో ఓ గిరీంద్రతనయ, ఓ హిమవత్ పర్వత రాజపుత్రై కలిగియుండి కాదు గిరీంద్రతనయ తొలుమేను రోగములు తనికి, అంటే రోగములు తనికి, రోగములు సంభవించి తనికి. ఇక్కడే మీకు మంచి మాట చెప్తాను. నిన్న కాక మొన్న తనికెళ్ళ భరణి నాకు ఫోన్ చేశాడు, ఆయనతో నేను మాట్లాడాను. ఆయనతో మాట్లాడినప్పుడు, గురుగారు నేను ఖాళీ ఎప్పుడు మీరు రాలేకపోయానండి అన్నప్పుడు నేను ఆయనతో ఇదే అన్నా, అవునండి ఆ సమయంలో మీరు పాతాళంలో యామ్యులై ఉన్నారు కదా, తనికెళ్ళ భరణి అంటే అది యముడి నక్షత్రం, అది భరణి అంటే యముడి నక్షత్రం. రెండోది తనికి అంటే ఇప్పుడే వచ్చింది సంభవించడం, యముడు సంభవించడం. అది పాతాళంలో ఉన్నాడు. పాతాళంలో దానికి ఉన్నారు కదండి, అద్యుద్ధరణ కాదు అంటే నవి అదేదో జీర్ణోద్ధరణ కాదు, దీనికోద్ధరణ కాదండి, ఏదో సినిమా షూటింగ్ కోసం వెళ్ళాట ఆయన. మన ఖాళీ లేకపోతే మన ఖాళీ హోమానికి వస్తానని ఆయన చెప్పి ఉన్నాడు. సో అలాగే ఇక్కడ మన రోగములు సంభవించి, అంటే రోగములు వచ్చాయి ఎప్పుడు కిందటి జన్మలో, ఈ జన్మలో వదిలిపెట్టేసాయి. సంభవించినప్పుడు దానంబు చేసేవాడు. వీడు రోగము రానంత వరకు ఏం చేయలే, ఆ రోగం పోవడం కోసం దేనికోసం చేశాడు. సరే మొత్తానికి ఏదో పోయాడు వాడు, ఆ జన్మలో పోయాడు, ఇప్పుడు పుట్టాడు. దానం చేశాడు కాబట్టి వీడికి ఐశ్వర్యం వచ్చేసి. కానీ వీడు ఎప్పుడు చేశాడు, చెయ్యగలిగినప్పుడు చేయలే, చెయ్యలేకనో వెళ్ళదు. కాబట్టి ఇప్పుడు మొత్తం ఐశ్వర్యం ఉంటుంది, కానీ వీడు ఒక్కటి కూడా తినలేడు. ఎందుకని? వీడికి ఉప్పు కారము తింటే బీపీ, తీపి తింటే షుగర్. కాబట్టి వీడు బతికి చప్పిడి బతుకు. మరి ఏదైనా తినగలడు, ఎంతైనా అనుకోవచ్చు. ఎందుకు వీడికి బుద్ధి పట్టిందంటే కింద జన్మలో రోగగ్రస్తులై దానం చేశాడు, కానీ అంటే కాంటుబట్టు పొజిషన్లో చేశాడు. ఇప్పుడు కాంటుబట్టు పొజిషన్లో చేశాడు. చాలా మంది మీరు చూస్తే అఖండమైనటువంటి ఐశ్వర్యం కలిగి వాళ్ళు చివరికి ఏం తింటారంటే గంజి తాగుతుంటారు.
గంజి తాగుతుంటారు. వాడెవడో చెప్పినట్టు ఉన్నవాడికి తింటే అరగదు, లేనివాడికి తిండే దొరకదు. వీడికి బ్రహ్మాండంగా రాళ్ళు తిన్నా ఆరాయించుకోగలడు, వీడికి తిండి దొరకదు, వాడికి దొరకదు. పోనీ వాడు వీడికి పెడతాడా? పెట్టాడు. తర్వాత తేటగిరి అధిక సౌందర్యములు గల ఎట్టి జనులు, ఇంకొంతమంది చెప్తున్నారు కూడా అధిక సౌందర్యములు కలిగినట్టి జనులు తొల్లి మాంస భోజనములు తొలగి ఉన్న వారు రూపహీనులు, రూపవిహీనులు, తారు రూపు కలిగి తొలుమేన కొనటుల పలికిన. ఇవన్నీ కూడా మనం వెనక నుంచి వస్తే కానీ మనకి ముందర కనుక. అందుకని ఫస్ట్ ఈ జన్మ చెప్పి వెనక జన్మ చెప్పారు. తొలుజువేనులా అంటే కిందటి జన్మలో వీళ్ళు ఏం చేశారు? కొనటుల అంటే కురూపుల్ని పరిహసించి. కాబట్టి నోరు ఉంది కదా అని మనం ఎవరు హిహి వాడి తీరు ఎలా అంటాడే, వెరీ గుడ్. నువ్వు ఇప్పుడు హిహి అన్నావు కదా, రేపు నిన్ను చూసి కూడా అందరూ హిహి అంటారు. నువ్వు ఒక హిహి అంటే వాడు 2 సార్లు హిహి. తప్పదు, తప్పించుకోలేవు, తప్పదు. కాబట్టి కురూపులను చూసి నువ్వు నీ కురూపులు కాదు. సౌందర్యానికి ఏమిటండి కొలమానం చెప్పండి? సౌందర్యానికి కానీ దేనికి కొలమానం? అందుకే కాకి పిల్ల కాకి ముద్దన్నారు. నీకు నీ పిల్లవాడు నీ పిల్లలు నీకు అందంగా అనిపించవచ్చు, ఇంకోటి కనిపించకపోవచ్చు. కాబట్టి నోరు అదుపులో పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. చెప్పమ్మా. అధిక సౌందర్యములు గల ఎట్టి వెనకాల రూపవిహీనులు, వారు రూపవిహానులు, రూపు కలిగి అంటే రూపవిహీనులు. వాళ్ళు రూపు కలిగి అంటే వీళ్ళు కింద జనంలో మంచి సౌందర్యం అందం కలిగి కురూపుల్ని మాట్లాడినటువంటి. ఇప్పుడు ఈ జన్మలో ఏమైపోతారు? అధిక సౌందర్యములు గల ఎట్టి జనులు, అధిక సౌందర్యములు కలిగినట్టు జనులు, మంచి సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు, తొలి మాంస భోజనములు తొలగి ఉన్నవారు. వీళ్ళు ఎటువంటి వాళ్ళు? కిందటి జన్మలో మాంస భోజనం మానేసిన వాళ్ళు ఈ జన్మలో మంచి సౌందర్యవతులై పుడతారు. మాంస భోజనం మానేసినటువంటి వాళ్ళు ఈ జన్మలో సౌందర్యవతులై పుడతారు. ఒకటి. వారు రూపవిహీనులు, తారు రూపు కలిగి వారు తొలగి ఉన్నవారు, విహీనులు తారు రూపు కలిగి తొలిమేన గొనటుల పలికినారు. కాబట్టి ఆ మాంసము భోజనాలు ఎవరైతే మానేస్తారో వాళ్ళు మంచి రూపం కలిగినటువంటి వాళ్ళు పొందుతారు. ఆ తర్వాత ఏంటమ్మా గారు? వారి తర్వాత చదువమ్మా. వారు రూపవిహీనులు, వారు రూపవిహీనులు కాదు కదా, వారు అధిక సౌందర్యములు గల ఎట్టి జనులు, తొల్లి మాంస భోజనముల తొలగి ఉన్నవారు. తర్వాత రూపవిహీనులు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చింది. ఇప్పుడు వారు ఎవరంటే వాటి ఎలా? వారు రూపవిహీనులు అయితే ఎలా అవుతుంది? వాళ్ళు సౌందర్యవతులే. కాబట్టి ఇప్పుడు రూపవిహీనులు, తారు రూపు కలిగి, అది రూపవిహీనులు తారు రూపు కలిగి తొలుమేన గొనటుల పలికినారు. అంటే వాళ్ళకి కిందటి జన్మలో వీళ్ళకి మంచి రూపం ఉంది. రూపవిహీనులను చూసి ఎక్కిరింపు ఎగతాళి మాటలు మాట్లాడినటువంటి వాళ్ళు, ఎక్కిరింపు ఎగతాళి మాటలు కలిగినటువంటి వాళ్ళు రూపవిహీనులుగా పుడతారు. ఇది కిందటి జన్మ. మనం మాంసం మానేసిన వాళ్ళు సౌందర్యవతులుగా పుడతారు. తర్వాత కందపద్యం. విను సౌభాగ్య సమేతుడు మును నిజాదారైక పరుడు. ఎవరైతే సౌభాగ్యంతో ఉన్నాడో వాడు ఏకపత్ని వ్రతుడు అన్నమాట. ముందటి జన్మంపున భార్యకు ప్రీతి ఉన్న పని మనుజుడు శుభగత విరహిత. అంటే గత జన్మల్లో నువ్వు భార్యని
తృప్తిపరచలేకపోతే వాడు వచ్చే జన్మలో శుభములు పొందలేనటువంటి వాడు అయిపోతాడు. కందపద్యం. అమిత జ్ఞానము అమిత జ్ఞానము చక్కటి అంటే తక్కువ కాని మితము కాని జ్ఞానము కలిగి, అమిత జ్ఞానం విజ్ఞానం మంచి విజ్ఞానం ఉంది, ఆయన దగ్గర మంచి జ్ఞానం ఉంది కానీ పేద. అమిత జ్ఞానము విజ్ఞానము కలిగి పేదయైన నరుడు చనిన జన్మమున నరుడు ఈ జన్మం వాడు చనిన జన్మములు అంటే గత జన్మలో వాడు ఎవడు ఈ జన్మలో ఇలా ఉన్నాడంటే అర్థం వినికి కలిగియు అంటే వినగలిగి కూడా దానము తెరుగునబోనివాడు వాడు దానముల యొక్క గొప్పతనం గురించి వీడు విన్నాడు, ఆయన చేయలేదు అన్నట్టు. అటువంటి వాటి వీడు ఏమవుతాడు? జ్ఞానము కలిగి ఉంటుంది, విజ్ఞానం ఉంటుంది కానీ పేద అయిపోతాడు. కాబట్టి మనం విన్నాము అంటే ఆచరించాలి. ఇప్పుడు మీరు ఇవన్నీ వింటున్నారు, ఆచరించాలనుకోండి వచ్చే జన్మలు కాకుండా ఇవన్నీ వింటున్నారు, ఏం చేస్తారంటే పక్కన అనుకోండి వచ్చే జన్మలో జ్ఞానం వస్తుంది పేదగా పడతారు అని శాపం కాదు, గుర్తే చెప్తున్నాను. ఆయన అందరూ చెప్తున్నాడు, మీరే కాదు ఎవరైనా. పద్యం తెరుగున పోనివాడు నల్లిన దళాక్షి అది. కాబట్టి నువ్వు విన్నా కూడా దాని మహిమ తెలిసి కూడా అది ఆచరించకపోతే ఎట్లా? దాని దానము దాని యొక్క గొప్పదనము తెలుసు కదా, తెలిసినప్పుడు ఆచరించాలి కదా అంటాడు. తర్వాత తగు బుద్ధి లేక సంపద మిగుల కలుగు నరుడు వాడు కొంతమంది ఉన్నాడు మంచి సంపద కానీ వాడి దగ్గర బుద్ధి లేదు. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, వాళ్ళ దగ్గర బ్రహ్మాండమైన సంపద ఉంది కానీ బుద్ధి లేదు. వాళ్ళ అమ్మ చెప్పిన మాట ఏంటో నాన్న చెప్పిన మాట ఏంటో. తొంటి మేన గత జన్మలో కరుణమై విగత ప్రజ్ఞుండయ్యును. అది కరుణమై కొంటి జన్మల కరుణమై అంటే కరుణ, ప్రేమ, కరుణ, ప్రీతి లేదా దయతో కరుణమై విగత ప్రజ్ఞుండయి అంటే విగత ప్రజ్ఞ లేనివాడై తగదీనుల బ్రోచినతడు దళితాబ్జముఖి అంటే చక్కటి ఓ పార్వతి. ఈ జన్మలో ఇది విన్నా, మళ్ళీ విన్నా, ఈ జన్మలో తగు బుద్ధి లేదు, వాడు మంచివాడు కాదు, సంస్కారం లేదు కానీ సంపద ఉంది. అటువంటి వాడు ఎవడు? తొంటి మేన కరుణమై విగత ప్రజ్ఞుండయ్యును. విగత అంటే ప్రజ్ఞ లేనివాడు, దయ ఉంది తెలివి లేదు, దయ ఉంది తెలివి లేనివాడు. దీనుల బ్రోచినతడు అయితే వాడు దీనుల్ని కాపాడాడు, వాడు ప్రేమతో దీనుల్ని కాపాడాడు. కానీ ఈ జన్మ విగత ప్రజ్ఞుడు, వాడికి విగత ప్రజ్ఞుడు అంటే దీనుల్ని కాపాడాడు కానీ వాడికి ఆ ప్రజ్ఞ అంటే జ్ఞానము లేదు, వివేకం. అందుకని ఈ జన్మలో ఏమవుతాడు? ఆ విగత ప్రజ్ఞతో అలా వచ్చేసింది, బుద్ధి లేకపోవడం. దీనుల్ని కాపాడినందుకు ఈయనకి ఐశ్వర్యం వచ్చేసి. చాలా మంది మనం చూసాం, వాడి గారి ఐశ్వర్యం ఉంది కానీ బుద్ధి ఉంది. తర్వాత 99 దగ్గర ఇవాళ ఆపేస్తాము. కొంచెం మళ్ళీ రేపు పొద్దున్నే లేవాలి. మీకు తెలుసు కదా, రేపు మనం కాశీకి వెళ్తున్నాం, దర్శనం. చెప్పండి. శేషపద్యం. మేధావి అయి వినికి మిగిలి విద్యల బొల్చు నరుడు
తొల్బామన గురునకు అధిక భక్తుడై తనదైన పాండిత్యముల కొరులకు గావించు వేడుక గలుగు సుజనుడు. ఇక్కడ ఒక్కొక్కళ్ళ గురించి చెప్తున్నాడు ఈ సీసపద్యంలో. తొలిబాము అంటే గత జన్మలో గురునకు అధిభక్తుడై అంటే గురువు గారికి మంచి భక్తి కలిగిన వాడై తనదైన పాండిత్యం ఒరులకు అది తనదైన పాండిత్యం తనకు వచ్చినటువంటి పాండిత్యాన్ని ఒరులకు గావించు వేడుక అంటే తన పాండిత్యంతో ఇతరులను అంటే తన పాండిత్యాన్ని ఎదటి వాళ్ళకు కూడా అందించాలన్నటువంటి కోరిక కలిగి గురువు గారి మీద భక్తి కలిగి మేధావి అయి వినికి మిగిలి ఆయన ఏం చేస్తారంటే ఈ జన్మలో మేధావి అయి వినికి మిగిలి ఆయన గొప్ప మేధావి అని ఈ రోజుల్లో ఈ జన్మలో కీర్తి పొందారు. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు, సామవేదం షణ్ముఖ శర్మ గారు కావచ్చు, గరికపాటి నరసింహారావు గారు కావచ్చు, వాళ్ళు గత జన్మలో మంచి గురు శుశ్రూష చేసి వాళ్ళ పాండిత్యాన్ని 10 మందితో పంచుకున్నటువంటి వాళ్ళు. ఇలా ఒక్కొక్కళ్ళ గురించి మీరు చూసుకోవచ్చు, మీ గురించి కూడా మీరు చూసుకోవచ్చు. సుజనుడు అభ్యసింపంగా సుజనుడు వాడు మంచివాడు. అంటే ఎదటి వాళ్ళకి తన పాండిత్యాన్ని పెంచి ఎదటి వాళ్ళు కూడా పాండిత్యం వచ్చేట్టు చేస్తాడు. తర్వాత అభ్యసింపంగా విద్యాయుక్తి లేకుండున అతడు మళ్ళీ చెప్పమ్మా. కావించు వేడుక కలుగు సుజనుడు సుజనుడు అభ్యసింపంగా చెప్పమ్మా. విద్యాయుక్తి లేకుండున అతడు తొల్లి విద్యాధికత్వమున గర్వి అయి శిష్ట జనులకు సభభంగమునరించి అది శిష్ట జనులకు సభభంగమునరించి కొంద చేసిన ఇతడు. శిష్ట జనులు మంచి వాళ్ళు సభ చేసుకుంటే వీడు మధ్యలో వెళ్ళి ఆ సభని భంగపరిచినటువంటి వాడు. వీడు మధ్యలో వెళ్ళి ఏదో ప్రశ్నలు ఇస్తాడు. అటువంటి వాడు ఏమైపోతాడంటే అభ్యసింపంగా విద్యాయుక్తి లేకుండా అంటే అభ్యసించేటప్పుడు ఆ విద్యని ఎలా అభ్యసించాలో ఆ యుక్తి శక్తి లేనటువంటి వాడు. తర్వాత తొల్లి విద్యాధికత్వం ఇంతకు పూర్వం జన్మలో వాడికి ఉన్నటువంటి విద్యాధికత్వంతో అంటే ఇంతకు పూర్వం నీకున్నటువంటి విద్యాధికత వల్ల శిష్ట జనులు సభ చేసుకుంటే ఏమిటండి ఇలా చెప్తారు, దీనికి అర్థం మీరు చెప్పండి అంటాడు. ఏదో వీడికి ఏదో 4 వచ్చు కాబట్టి వాడు చెప్పలేడు. ఇదే మీ పాండిత్యం తీసేయి అని వాళ్ళ సభలను పరిపాలించినవాడు ఈ జన్మలో వీడు ఏమైపోతాడు, ఆ చదువుల ఎందుకు రాణించడు. వీడికి చదువు రాను అయిపోతాడు చివరికి. కాబట్టి ఎదుటి వాళ్ళని అవమానం చేయకూడదు. తర్వాత భార్యయును బిడ్డలను తాను బహుధనముల భోగులై రోగములు లేక పొల్చువారు అమలినాచార పాత్రదానములు సత్యాకరుణలను తొంటి భవమున కలిగినారు. కిందటి జన్మలో అమలీన అంటే ఏ మాలిన్యము లేనటువంటి పాత్రదానం అంటే ఏ మాలిన్యము లేనటువంటి నిష్కల్మషమైనటువంటి దానం చేసినటువంటి వాళ్ళు. తర్వాత సత్యము, కరుణ, ఇవన్నీ కలిగినటువంటి వాళ్ళు ఈ జన్మలో ఏమైపోతారంటే ఇప్పుడు కాబట్టి నీకు మంచి భార్య వస్తుంది, బిడ్డలు వస్తారు, నువ్వు మంచి తాను కూడా మంచి భోగాలు అనుభవిస్తావు, రోగములు కూడా ఉండవు. కాబట్టి ఇప్పుడు నువ్వు కిందటి జన్మలో వచ్చిన వాళ్ళు ఈ జన్మలో ఉన్నట్టు ఇప్పుడు నువ్వు ఇది పాటించు. ఈ జన్మలో నువ్వు అది సత్యము, కరుణ, అమలైన పాత్రదానము చేసావు అంటే వచ్చే జన్మలో కనీసం నీకు భార్య బిడ్డలు, ఐశ్వర్యం, లోకాలు లేని జన్మ వస్తుంది. ఇప్పుడు కిందటి జన్మని మనం ఎలా మార్చాలి, ఇది మార్చుకోగలవు.
తర్వాత ఆట వెలది. ఆట వెళ్ళది. ఆలు బిడ్డలొరటులై ఒరటులై మూర్ఖులు. అంటే మూర్ఖులు. మూర్ఖులై. ఆ భార్య ఒక విధంగా మూర్ఖురాలు, బిడ్డలు ఇంకో విధంగా మూర్ఖులై. లేమి కుందుచు పైగా వీళ్ళకి పేదరికం కూడా ఉంది. పేదరికం ఉంటే తెగులు చేత పడయు నవయు జనులు. తెగులు చేత పైగా రోగం ఉంది, పేదరికం ఉంది, రోగం ఉంది, మూర్ఖులు చెప్పిన మాట వెంట ఇటువంటి బాధలు అంటే దీన్ని సినిమా కష్టాలు ఉన్నటువంటి వాళ్ళు నవయు జనులు మున్ను క్రోధ లోభముల నాస్తికత పరపీడము గీత జన్మలో కోపంతోను ఆస్తికతతోను పరపీడము ఎదటి వాళ్ళని పీడించినటువంటి వాళ్ళు పరపీడనము చేసి పేర్చినారు. ఇప్పుడు ఒక పిచ్చివాడు, వాడికి ఉన్నటువంటి వాక్చతురం అక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు మహానుభావుడు జాగంటి కోటేశ్వరరావు. దానికి ఒక రేషనలిస్ట్ అని పేరు పెట్టుకున్న ఒక భోగిని విచిత్రమైన కామెంట్ చేశాడు అది ఇంటర్వ్యూలో. మరి నువ్వు అంతకంటే అశ్లీలంగా సినిమాలు చూస్తుంటే ఏం చేస్తున్నావు? నీకు ఇవే పురాణాల్లో రాసి ఉన్నాయంటే పురాణాల్లో ఇంకా చాలా రాసి ఉన్నాయి, నీకేం తెలుసు పురాణాల్లో అవి రాసిన ఉన్న మహిమాలు. కాబట్టి నువ్వు పరపీడనం చేసినటువంటి వాళ్ళు వచ్చే జన్మలో నీకు మూర్ఖురాలైన భార్య, మూర్ఖుడైన కొడుకు, పేదరికము, రోగాలు వస్తాయి. ఇది శాపం కాదు, అది ఉన్నది చెప్పింది. ఆఖరిది మనకి ఇవాళ దాకా 99 చెప్పారు. పద్యం చెప్పేస్తే 99 అంటే ఇంచుమించు 100 చేసుకున్నట్టు ఇంకా 385 రజ్యాలు ఉంటాయి. ఆ 385ని మనం వచ్చే నెల 8వ తారీఖు నుంచి 7:02 నుంచే ప్రారంభించి మనం పూర్తి చేద్దాం. ఎలాగో 385 మధ్యాలు కాబట్టి చాలు. ఇంచుమించుగా రోజుకో 36 చెప్పిన 10 రోజుల్లో 360 కరెక్ట్ గా 10 రోజులు సరిపో చెప్పం. కాంత జాత్యంధుండు కన్నులు చెడువాడు తన ఒప్పు మెరయుచు తగిలి ఒరుని వనిత దొల్మేన చూచినవాడు. వనిత దొల్మేన చూచినవాడు అంటే జాత్యంధుడు, పుట్టుకతోనే గుడ్డి వాడేవాడు. పుట్టుకతోనే గుడ్డు అయినవాడు. తర్వాత కన్నులు చెడువాడు అంటే తర్వాత చూపు పోయినటువంటి వాడు ఎవడయ్యా అంటే తన ఒప్పు మెరయచ్చు అంటే తన సౌందర్యం ప్రదర్శిస్తూ తగిలి ఒరుని అంటే ఇంకొకళ్ళ వెంటబడి కూడుకొని అంటే ఇంకోళ్ళ భార్యని ఇంకోటి భార్యని చూసినటువంటి వాడు. తర్వాత వాడు జాత్యంధుడైపోతాడు, కళ్ళు లేని వాడైపోతాడు. తర్వాత కర్ణరోగార్తుడు అంటే చెవులు సరిగ్గా వినపడినటువంటి వాడు. కటుక వాక్యముల తొల్లి శిష్టు నొప్పించిన కష్టుడు. పరమశిష్టుడు అంటే పరమంచుడు. వాడిని నీ మాటలతో ఇబ్బంది పెట్టించాలి. వాడికి ఈ జన్మలో కర్ణరోగాలు వచ్చేస్తాయి, వెనుకటి రోగం వస్తాయి. తర్వాత కడుపున తెవులైన అంటే కడుపులో ఏదైనా రోగం పుట్టిందనుకో, అటువంటి వాడు ఎవడయ్యా అంటే పూర్వభౌమనందు గరదుడు అంటే పూర్వభన వీడు ఇంకోటి ఎవడికో విషం పెట్టాడు. గరదుడు ఇంకోటికి కావాలని విషం పెట్టిన వాడికి ఈ జన్మలో నీకు స్టమక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కోశమస్మరిని శర్కరను
శర్కరను బాధితుడు నగు నరుడు అన్యసతిని కన్య మహిషి గోవు దొరగి మదనాతురత మున్ను గవిసినాడు. ఇక్కడ మొదలు చెప్పండి ఏమిటంటే కోశమస్మరి అంటే కోశములు అంటే మూత్రకోశములు. అస్మరి అంటే నీరు పట్టేటువంటి అంటే జలవ్యాధులు. తర్వాత మూత్రకృత్య వ్యాధితో తర్వాత శర్కర అంటే మధుమేహం, షుగర్. కాబట్టి తిక్కన గారి సమయానికి షుగర్ ఉంది, షుగర్ లేకపోతే శర్కర వ్యాధి. షుగర్ ఎవరికి వస్తుందయ్యా అంటే బాధితుడగు నరుడు ఈ వ్యాధులతో, మూత్రకోశ వ్యాధులతో కానీ, జల వ్యాధి కానీ, షుగర్ కానీ ఎవరికి వస్తుందయ్యా అంటే నరుడు అన్యసతిని అంటే ఇంకొకళ్ళ భార్యని, కన్యని, మహిషి గేదెను, గోవు తొరగి ఆడుగుర్రాన్ని మదనాతురతన్ మున్ను గవిసినాడు. కామదంతో ఇంకోళ్లతో వెళ్ళినటువంటి వాళ్ళకి ఈ వ్యాధులు వస్తాయండి. తర్వాత అదేంటండి వాళ్ళతో వెళ్తారంటే వెళ్తారు, మరి తప్పదు. సోషి తివిరి ఒరువులు అనుభవింప సోషి అంటే సృష్టించినటువంటి వాడు క్షయరోగి. తివిరి ఇష్టపడి ఒరువులు అనుభవింప అంటే ఇంకోళ్ళు ఇతరులు అనుభవిస్తూ ఉండగా తెచ్చుకొనిన మాంసము తొంటి పుట్టుకున హరించినట్టి నీచు. వాడు పాపం ఏదో తిందామని వాడు ఏదో మాంసం తెచ్చుకున్నాడు, వీడు వెళ్ళి దాన్ని హరించుకుని తెచ్చుకొచ్చేస్తాడు, అని అపహరించి తెచ్చుకున్నాడు. వాడు ఈ జన్మలో క్షయరోగి, లేకపోతే ఇంకో రోగి అంటే మనం క్షయరోగి సృష్టించిన వాడు అని చెప్పారు. తర్వాత హరించినట్టు మిగతా మనం రేపు విందాం. రేపంటే మళ్ళీ కాశీ నుంచి వచ్చింది. చాలా అయిపోయింది, 20 నిమిషాలు చెప్పేస్తే అయిపోతుంది. ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువః స్వః సర్వచైతన్య రూపాంతమాద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్. ప్రోక్ష పరిశుంచ హరతంత్రాతత్యేన పరిశుంచామి. షోడశ సహస్ర భార్యా సమేత అష్టపట్టమహిషి పుత్ర పౌత్ర పరివేష్టిత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. కదలీఫలాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖ ప్రక్షాళనం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మంగళ మహానీరాజన దీపం. లక్ష్మీ గణత్రం
లలితాబ్జనేత్రం పూర్ణేందువక్త్రం పురోతమిత్రం కారుణ్యగాత్రం కదలీయగాత్రం వసుదేవ పుత్రం ఆనందమగర్భూర నీరాజన దీపం హర నమ పార్వతీపదే హర హర మహాదేవ హర వజ్రం వాపమహీ మృతం భవరథో ద్వేగస్య సిద్ధౌ రథం క్రూరమహీరుహమృతరజ్వాలాయనా శిఖీద్వారం నివృతే సద్మనో విజయతే కృష్ణేతి వర్ణద్వయం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేశాః గోబ్రాహ్మణేభ్యః సుఖినో హంతో కాలే వర్షద్వత్సన్యా పృథివీ మాం సర్వపరివారం రక్షन्तు సర్వే జనాః రక్షन्तు సర్వశుభపరివారస్య అధర్మస్య నాస్యసు ధర్మస్య మహాదేవ మహాదేవ మాస్టరు మహాదేవ 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 మహాదేవ్ 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 శాస్త్రి గారు సార్ రేపు ట్రైన్ టైం తెలుసా 9:30 సార్ 9:30 కాదనుకుంటా మాస్టారు 9 అనుకుంటా సరిగా చూడండి మాస్టారు ఓకే సార్ 9 అనుకుంటా నా అభిప్రాయం కాదా సార్ చూడండి మహాదేవ 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 గురువు గారు మహాదేవ 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 తల్లి శ్రీలలిత మహాదేవ గురువు గారు మీ పాద పద్మములకు నా శిరస్సు వంచకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప మహాదేవ గురుగారు మహాదేవ 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 నాయన చిరంజీవి మోత్కల్య దిగ్విజయంగా యాత్ర పూర్తి చేసుకొచ్చి తమ అనుభవాలు మాతో పంచుకోవాలి గురువు గారు. మహాదేవ 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 గురుగారు మహాదేవ 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 హిమక్క మహాదేవ గురుగారు. తమ్ముడి ప్రదేశాలు నమస్కారం. అక్కయ్య గారు మహాదేవ 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 జాగ్రత్తగా వెళ్ళిరండి. మహాదేవ అలాగే మహాదేవ 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 గురువు గారు తల్లి శ్రీలలిత మహాదేవ 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 గురువు గారు మహాదేవ మహాదేవ
ఇది ఆఫ్ చేయమ్మా. సరే, తొందరగా వస్తే చదివితే అవన్నీ ప్రాక్టీస్ చేసి చెప్పాల్సి